ఉగాది వేడుకలు, మహిళా దినోత్సవం, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ జిల్లా పర్యటన, వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షలు ఇలా విభిన్న విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. విశ్వావసునామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 30వ తేదీన స్థానిక సూర్యకళా మందిరంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ తదితరులు హాజరయ్యారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపార, పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీ శనివారం కాకినాడ రాజా ట్యాంక్ ప్రాంగణంలోని ఫ్యాబ్ కన్వెన్షన్ హాలులో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ, మెప్మా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి. నారాయణ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు అనేది మనందరి నినాదం కావాలన్నారు. ఆమె అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు ఇచ్చి సాధికారత కల్పిస్తోందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ఇసుక రీచ్ల నిర్వహణను మహిళా గ్రూపులకు అప్పగించి 25% ఆదాయాన్ని వారికి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహిళా అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేసిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తామన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలో మహిళలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా పారిశ్రామికవేత్తలను సత్కరించారు. ర్యాపిడో సంస్థ సమన్వయంతో బ్యాంకు రుణాలతో 25 మంది సుశిక్షిత యువతలకు ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా డిఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లి ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి. రామ్మోహన్ రావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బెలూన్లు ఎగరవేశారు. 100 మీటర్ల పరుగు పందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. 2 రోజుల పాటు సాగిన ఈ పోటీలు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 12 రకాల పోటీలను నిర్వహించారు. సింగిల్ డెస్క్ విధానం కింద పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లి అధికారులను ఆదేశించారు. మార్చి 6వ తేదీ బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసిక కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు మంజూరు, ఎంఎస్ఎంఈ సర్వే, పీఎం విశ్వకర్మ యోజన, క్లస్టర్ డెవలప్మెంట్ అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, ఏపీఐఏసీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 నెలల్లో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ 36 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 29 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. 7 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటిని నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని సూచించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్, సేల్ ట్యాక్స్ తదితర రాయితీల కింద జిల్లాలో ఉత్పాదన, సేవా రంగాల్లో 46 యూనిట్లకు మొత్తం 4.88 కోట్ల విలువైన రూపాయలను రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదించిందన్నారు. జిల్లాలో రబీ 2024-25కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, ట్రాన్స్పోర్ట్, లీగల్ మెట్రాలజీ, భారత ఆహార సంస్థ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో మార్చి 5వ తేదీ బుధవారం కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా, ధాన్యం సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్, కనీస మద్దతు ధర విషయాలపై జేసీ అధికారులతో చర్చించారు.